శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 17 చాప్టర్లో 69 శ్లోకా నుంచి పూజ చేసే క్రతువుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా భావన మాత్రం చేత నీ గతిని స్థితిని మారుస్తుంది అని పూజ చేసేటప్పుడు విశేషంగా ఆ పరమాత్మని కొన్ని రకాలుగా మంత్రం ఏదైనా సరే ఉపదేశం తీసుకుని చేయాలి. మళ్ళీ దానికి విధి విధానాలు ఉన్నాయి. దాన్ని మళ్ళీ సంపూర్ణం చేసేటప్పుడు కూడా పునశ్చరణ చేసేటప్పుడు కూడా ఎవరిని పిలిచినా ఏది చేసినా ప్రతిదీ పరమాత్మ అన్న భావనతో చేస్తేనే ఆ ఫలితం సంపన్నంగా వస్తుంది అని చెప్పారు. కర్మమాయ అని కర్మభోగ అని జ్ఞానమాయ అని జ్ఞానభోగ అని ఇవన్నీ ఉన్నాయంటే ఒకదానికొకటి పైన ఉన్నది ఆ స్థితికి చేరాలంటే నువ్వు ఎలా ఉండాలి, ఆ స్థితి నుంచి మళ్ళీ కిందకి పడకుండా ఉండటానికి నువ్వు ఎలా ఉండాలి అన్నది ఇక్కడ ఈ శ్లోకాల్లో ముఖ్యంగా చెప్తున్నారు. మా లక్ష్మీ కర్మభోగో వైయాతి మాయేతి కథ్యతే మా లక్ష్మిర్జ్ఞానభోగో వైయాతి మాయేతి కథ్యతే. ఎక్కడైనా సరే ఇచ్చేది పరమాత్మయే. ఇచ్చేది పరమాత్మ అయినప్పటికీ కూడా ఎలా అయితే మనం క్రతువులు చేస్తుంటాం. ఈ కొన్ని క్రతువులు చేసే క్రమంలో ఏమవుతుందంటే అదే క్రతువు 10 మంది చేసినా సరే వాళ్ళకి ఫలితాల్లో తేడాలు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంది. అందరిది ఒక కోరిక కాదే. కొంతమందికి డబ్బు కావాలి, కొంతమందికి పదవి కావాలో, అధికారం కావాలో, ఇంకొక వస్తువు కావాలో, ఇంకొకటి కావాలో అన్న ఇదిలోనే చేస్తూ ఉంటాం. ఇక్కడ కోరిక మారిపోయింది. మాయాతీతమైన ఆ పరమాత్మని లౌకికమైన విషయాల కోసమే అన్నట్టుగా కూడా ఆరాధన చేస్తూ ఉంటాము. నాకు ఇది కావాలి, అది కావాలి అన్నట్టుగా. ఈ కోరిక కారణంగా నువ్వు దేన్ని ఆశించి చేస్తే అది నీకు లభిస్తుంది. అన్నీ ఇవ్వటానికి సిద్ధంగా ఉండి అన్నిటికీ అధికారం కలిగి అన్నిటికీ మూలమైన పరమాత్మని ఇది అడగాలి, ఇది అడగకూడదన్న విచక్షణ నాకు ఉండాలి. నేను అడిగినా అడక్కపోయినా ఇస్తున్నాడు. ఏది అడిగితే దేని ద్వారా అయితే నేను ఇంకా పరమాత్మ సన్నిధికి చేరుతానో ఈ జ్ఞానమయంగా నేను ఉండటానికి అజ్ఞానానికి తొలగించుకోవటానికి అది కూడా నాకు ఎప్పుడు వస్తుంది విచక్షణ. చెయ్యగా అందుకే సకామంగా ఉన్నా నిష్కామంగా ఉన్నా చెయ్యటం అంటూ మొదలు పెడితే ఈ స్థితి నుంచి ఆ స్థితికి వెళతావు. ఈ క్రమేణా చెయ్యటంతో ఏమవుతుందంటే నియంత్రణ వస్తుంది, నిగ్రహించుకుంటావు. అవే ఇంద్రియాలు. మనకైనా ఋషులకైనా వాళ్ళ ఆయన్ని జయించారు కాబట్టి వాళ్ళ స్థితికి వెళ్ళారు. మనం ఇంకా జయించలేకపోతున్నాము. ఈ వాసనలమయంగానే ఉంటున్నాము, కోరికమయంగానే ఉంటున్నాం. అందుకే ఇక్కడ ఉండిపోతున్నాం. అందుకే ఈ శ్లోకాల్లో ముఖ్యంగా కర్మమాయ జ్ఞానమాయ గురించి నేను ఈ రెండిటికి గురించి చెప్తాను విశేషంగా అని చెప్తున్నారు. కర్మమాయ అందులోనూ ఇచ్చేది లక్ష్మీదేవియే, జ్ఞానమాయ కూడా ఇచ్చేది లక్ష్మీదేవియే. మా అంటే అమ్మవారు. అయితే కర్మభోగాలు ఎవరికి ప్రాప్తిస్తున్నాయి? ఆ భోగాల మీద ఇచ్చతో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అటువంటివి లభిస్తున్నాయి. జ్ఞానభోగం ఎవరికి లభిస్తుంది? జ్ఞానం కావాలన్న ఆర్తితో వీటినన్నిటినీ విడిచి జ్ఞానమయంగా ఉండాలన్న కోరుకున్న వాళ్ళకి ఇచ్చేది అమ్మవారే. అది ఇస్తుంది, ఇది ఇస్తుంది. ఏది అడిగితే అది ఇస్తుంది. ఇప్పుడు నేను దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నేను వెళ్ళి పప్పు కావాలంటే పప్పే వస్తాడు. కొట్టువాడి దగ్గర బోల్డ్ సామాను ఉంటాయి. ఈ 100కి ఏమొస్తున్నాయి ఇచ్చే అంటే 1,00,000 వస్తాయి. అవన్నీ ఎందుకు ఇస్తాడు? నాకు ఏది కావాలో అదే ఇస్తాడు. 100 ఇస్తాను, నాకు కావాల్సిన వస్తువు ఇస్తాను. అది చెప్తే ఆ వస్తువునే తెచ్చి నాకు ఇస్తాడు. సర్వానికి మూలమైన ఆ లక్ష్మి ఆది పరాశక్తి కూడా ఈ మా అమ్మవారు. నువ్వు ఏ ఇచ్చతో అయితే దాన్ని చేస్తున్నావో, ఏ కోరికతో చేస్తున్నావో, కోరికని జయించే స్థితికి నువ్వు వెళ్ళాలన్న ఇచ్చతో చేస్తే నీకు అది లభిస్తుంది జ్ఞానము. లేదా ఏ భోగం కోసం కోరి చేస్తున్నావో ఈ కోరికతో చేసావు కాబట్టి ఆ కోరికే వస్తుంది, అదే నెరవేరుతుంది. అభిష్ట ఫల సిద్ధిరస్తు అంటాం. అంటే నీకు ఏదైతే కోరిక ఉందో అది నీకు లభిస్తుంది అని. అందుకే అది కర్మమాయ. అదే అమ్మవారు నీకు జ్ఞానమాయ కూడా ఇస్తుంది. ఆ జ్ఞాన ఇచ్చ ఉన్న వాళ్ళకి రెండిటికి ఇచ్చ ఎక్కడి నుంచి వస్తుంది? నాకు ఇది కావాలన్నా అది కావాలన్నా నియమాలు పాటిస్తున్నాను. ఇక్కడ కోరికతో చేస్తున్నాను, అక్కడ ఆ పరమాత్మే కోరికగా ఉండి చేస్తున్నాను. అదే వ్యత్యాసము. తదూర్ధ్వా నిత్య భోగోహి తదా వాక్యా నశ్వర విదుః తద్వాక్యా చ తిరోధానం తదూర్ధ్వానా తిరోధనం. ఈ మాయని ఛేదించగలిగితేనే, ఎలా అయితే భగవద్గీతలో సులభంగా చెప్పారో, ఈ మాయను దాటితేనే
గుణాతీత, సర్వాతీత, అన్నిటికీ అతీతంగా ఉన్న ఆ పరమాత్మని నువ్వు సాన్నిధ్యంగా పొందాలి అంటే, ఆ సన్నిధికి నువ్వు చేరాలంటే, అన్నిటికీ అతీతంగా ఉన్న వాడిలో ఏ గుణాలైతే ఉన్నాయో మచ్చుక్కైనా నాలో ఉండేలాగా నేను కృషి చెయ్యటం. నా కృషి ఎప్పుడైతే నిష్కామంగా వెళ్ళిపోతూ ఉంటుందో ఆ అనుగ్రహం నాకు లభిస్తూ ఉంటుంది. పైలోకాలకి వెళ్ళాలంటే నువ్వు దానికి తగ్గట్టుగా ఉండాలి. దానికి తగ్గట్టుగా సాధన చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సగం దూరం వెళ్ళాక నాకు ఓపిక లేదు, నేను ఇంక ఇవి చెయ్యి నన్ను వదిలేస్తే కిందకి వెళ్ళిపోతాం. పట్టుకోవటం సరిగ్గా పట్టుకోవాలి. ఆచరించేటప్పుడు కూడా అంత నిష్కామ భావంతో, సదా భక్తి శ్రద్ధతో నువ్వు చేసినప్పుడే అది నీకు ఉన్నత లోకాన్ని, ఆ మాయని ఛేదించగలిగితే అప్పుడు దానికి పైలోకానికి వెళ్తావు అంట. అందుకే భోగాలు కూడా మనకి రెండు రకాలు. నిత్య భోగ, నశ్వర భోగ. నిత్య భోగ అంటే ఎవరు? పరమాత్మే. జ్ఞానమయం అన్నది, జ్ఞానభోగ అన్నది ఏంటి? అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానమయంగా ఉంటూ పరమాత్మ నిత్యుడు సత్యుడు అన్న భావనతో నశించిపోయే ఈ లౌకికమైన వస్తువుల మీద కాకుండా ఆధ్యాత్మిక చింతనతో ఆ పరమాత్మ యొక్క స్మరణలో ఉండగలిగేలాగా, అది ఎప్పటికీ మారనిది, ఎప్పటికీ తరగనిది, దాన్ని నేను పట్టుకునే ప్రయత్నం చేస్తే నిత్య భోగ. ఎప్పుడూ ఒకేలాగా ఉంటాడు, ఎప్పుడూ అందుబాటులోకే ఉన్నాడు. కాకపోతే నేను అటువైపుగా నా ధ్యాస పెట్టని కారణంగా నాకు దుర్లభం అయిపోతున్నాడు. అందుకే నశ్వర భోగ అంటే నశించిపోయేవి. అవి నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాయి? శూన్యానికి తీసుకెళ్తాయి. దానివల్ల నీకు వచ్చేదేమీ లేదు. ఉన్నవి కూడా పోగొట్టుకుంటూ ఉంటావు. అందుకే పైకి వెళ్ళాలంటే ఏది ఆధారము, కిందకి వెళ్ళిపోవాలంటే నువ్వు ఏది వదులుకుంటున్నావు. అందుకే నశ్వర భోగాల మీద నువ్వు మక్కువ చూపించినంత కాలము ఇంకా ఇంకా కిందకి వెళ్ళిపోతూ ఉంటావు. నిత్య భోగము అంటే ఇక్కడ ఆ పరమాత్మ అన్నీ చేస్తున్నాడు. ఎలా అయితే 5 కృత్యాలు చేస్తున్నాడంట. ఏం చేస్తాడు? సృష్టి, పోషణ, లయము, అలాగే తిరోధారణ, అనుగ్రహం. తిరోధాన, లయ ఈ కింద ఉంటాయి. అంటే పుట్టినవాడికి మరణం తప్పదు. మళ్ళీ ఇప్పుడు నేను ఏ కర్మలైతే చేసుకుంటూ ఉన్నానో, ఈ జీవితం ఏదైతే జననానికి మరణానికి మధ్యలో గడిపానో దానికి కారణంగా మళ్ళీ నాకు ఒక ఫలితం లభిస్తుంది. మళ్ళీ తిరోధన, మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటాను. మళ్ళీ లయమైపోతాను, అంటే మళ్ళీ పుడుతున్నాను, మళ్ళీ పోతున్నాను. ఈ పుట్టి పోయే లోపల చేసిన దాని కారణంగా మళ్ళీ మళ్ళీ ఈ భ్రమణ అన్నది నాకు జరుగుతూనే ఉంటుంది. అందుకే అవి ఇంకా ఇంకా మళ్ళీ కింద జన్మలకి వెళ్ళిపోతున్నానా, మనిషిలాగా పుట్టుకుని మళ్ళీ ఉద్ధరించబడేలాగా ఉంటున్నానా, లేకపోతే ఇంకా ఇంకా కోరిక మయంగానే ఉండి మనిషిలో వచ్చినా సరే మళ్ళీ ఆ అజ్ఞానిమయమైన జీవితాన్నే గడుపుతూ భోగప్రాయంగా నేను ఉన్నప్పుడు ఇంకా ఇంకా కింద లోకాలకి వెళ్ళిపోతూ ఉంటాను. ఎందుకంటే తిరోధాన లయ వీటిలోనే పడిపోతున్నాను. తదర్వాకా పరాబంధు హి తత్ ఊర్ధ్వా నాహి బంధనం తదర్వాకా పరివర్తంతే కామ్యకర్మానుసారిణః నిష్కామకర్మ భోగస్తు తత్ ఊర్ధ్వా పరికీర్తితః తద్వాక్య పరివర్తంతే బిందు పూజ పరాయణః. ఇలా కింద వెళ్ళకుండా ఉండాలి అంటే కర్మపాశాల నుంచి నువ్వు విముక్తి పొందాలి. కర్మపాశాలు తొలగాలి అంటే కర్మపాశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంకా బంధనాల్లో ఉంటున్నాను. ఈ మోహం ఉంది నాకు, కొన్ని వాటి మీద ఇష్టం ఉంది, కొన్ని వాటి మీద అయిష్టం ఉంది. ఈ పాశమన్న బంధనాలు ఉన్నంత కాలము పైగా ఏటి మీద ఉన్నాయి? నశ్వరమైన వస్తువుల మీద ఉన్నాయి, ఇటువంటి వాటి మీద ఉన్నాయి, బంధనాల మీద ఉంది. ఇవి ఇంకా ఇంకా నాకు బంధనాలు పెంచేస్తుంది, నాకు విముక్తి లభించట్లేదు. జీవన్ముక్తి స్థితి ఎప్పుడు వస్తుంది? కర్మ చేస్తున్నాను కానీ కర్మ రూపంలో ఏదైతే ప్రతిఫలం వస్తుందో అది నాకు తగలకుండా ఉండేలాగా నేను జీవించటం. అది ఎప్పుడు కుదురుతుంది? నిష్కామ భావంతో, సర్వము పరమాత్మకే సమర్పణ భావంతో నాకు లభించింది ప్రతిదీ కూడా పరమాత్మ ప్రసాదంగా భావించి నేను స్వీకరిస్తూ ఏది జరుగుతున్న జీవితంలో ఆనందంగా స్వీకరించటం. ఆ పరమాత్మ మీద భక్తి శ్రద్ధ లోపించకుండా నేను నిష్కామంగా నా కర్మలు నేను చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఇలా చేస్తే ముక్తికి, జీవన్ముక్తి, జీవించి ఉండగా ముక్తి, మరణానంతరం కూడా ముక్తి, బంధనాల నుంచి ముక్తి లభిస్తుంది. అలా కాకుండా సకామంగా ఉంటే ఏదో ఒక దాని మీద రాగం ఉంది, దానివల్ల ఏమవుతుంది? మళ్ళీ ఈ జనన మరణ అన్నట్టుగా విభిన్న యోనుల్లో మళ్ళీ పుడుతూనే ఉంటాను, మరణిస్తూనే ఉంటాను, భ్రమిస్తూనే ఉంటాను.
ఇవన్నది నాకు తిరగటం అన్నది ఎప్పటికీ ఇంకా అంతులేదు అన్నట్టుగా ఉంటూనే ఉంటుంది. పై లోకానికి వెళ్ళాలంటే నిష్కామంగా ఉండాలి. సకామంగా ఉన్నంత వరకు నాకు ఇలాంటి జన్మలే మళ్ళీ మళ్ళీ లభిస్తూనే ఉంటాయి. ఈ భ్రమలలోనే ఉంటాను. అంటే తిరగటం, జననం మరణం, జననం మరణం. మనిషిలాగా పుడతానో ఇంకా ఏ ఇతర ఇతర యోనుల్లో పుడతానో అన్నది మళ్ళీ నేను అక్కడ కర్మలు ఆచరించే విధానాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ బిందు పూజ అని చెప్పారు. అంటే సకామంగా ఉంటూ ఉంటూ నా ఇంద్రియాల్ని నేను జయిస్తూ నిష్కామ స్థితికి వెళ్ళాలి. ఇంద్రియాల్ని నా ఆధీనంలో పెట్టుకుని. ఇప్పుడు ధర్మపత్ని అన్నది ధర్మమే. అయితే ఆ భార్య మీద వ్యామోహం కూడా ఎప్పుడు దాకా ఉండాలి? ఒక సమయం దాకే. నేను చచ్చేదాకా కూడా ఆ స్త్రీ వ్యామోహం నా భార్య అయినప్పటికీ కూడా అంత అతిగా నాకు ఉన్న కారణంగా మళ్ళీ నేను కింద లోకాలకి వెళ్ళిపోతాను. ఆ ఇంద్రియాల్ని జయించటం నేర్చుకోవాలి. అలా చేస్తూ నిష్కామ భావంగా నువ్వు పరమాత్మని ఆరాధించే స్థితికి ఎలా వెళ్ళిపోవాలి అంటే, ఆ ఆరాధన అన్నది ఇది చెయ్యకుండా ఉంటే నా జన్మ వృధా చేసుకుంటున్నానే అన్న భావనలో వెళ్ళిపోవాలి. పూజ అంటే మళ్ళీ పూజ గదిలో కూర్చొని చేయటం కాదు. నేను ఏ పని చేసినా ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఇచ్చిన దాన్ని నేను ఎలా సద్వినియోగం చేయాలి? దీంతో నేను ఎవరికి ఏ సహాయం చేయటానికి నేను ఎప్పుడూ ముందుండాలి. ప్రతిదీ పూజ. ఒక చెట్టుకు నీరు పోసిన పూజ, ఇంకొకరికి మాట సహాయం చేసిన పూజ, ఇంకొకరికి బాగుండాలని భావన నాలో కలగటం కూడా పూజే. ఇలా ఉండాలి. తద్ ఊర్ధ్వా హి వ్రజంతీవ నిష్కామా లింగపూజకాః తదర్వాకా పరివర్తంతే శివాన్ సురపూజకాః శివే కా నిరతా ఏ చ తద్ ఊర్ధ్వా సమప్రయాంతి తే తథార్వాగ్జీవకోటిః స్థాయత్ ఊర్ధ్వా పరకోటికాః. నిష్కామ భావంతో ఆ శివలింగాన్ని నిరాకారకి ప్రతీక. ఇక్కడ శివలింగం శివలింగం అని చెప్తున్నారంటే పరమాత్మ నిరాకారకి ప్రతీకగా ఆ రూపంలో, అంతేగాని ఇక్కడ మళ్ళీ భేదభావంతో కాదు. నిరాకారకి ప్రతీకగా శివలింగం. నిరాకార అన్నప్పుడు ఏ దేవత అయినా ఈ లింగంలోనే ఉన్నది అన్న భావన, ఆకారరహితమైన స్థితి. ఈ భావనతో నిష్కామంగా ఎవరైతే ఉపాసకులు పూజిస్తున్నారో వాళ్ళు ఊర్ధ్వలోకాల కంటే పైలోకాలకి వెళతారు. అదే పూజ క్రతు సకామంగా చేస్తే మళ్ళీ జనన మరణాల చక్రాల్లో విభిన్న యోనుల్లో జన్మ తీసుకుంటూ భ్రమణ అన్నది ఉంటూనే ఉంటుంది. చెయ్యగా 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 ప్రక్షాళన జరుగుతూ సకామ నుంచి నిష్కామకి వెళ్ళి ఈ శివ పూజని నిరాకార ప్రతీక అయిన భావనతో నేను చేస్తున్నాను. అలా చేసినవాడు ఈ పూజ కారణంగా పైలోకాలకి చేరుతున్నాడు. ఈ పైలోకాలకి చేరటం అంటే అక్కడ ఈశ్వర కోటి ముక్తి ప్రదాత ఉన్నది ఒక్కడే, అనేకమై ఉన్నాడు, అన్నిటా అన్ని వేళలా ఉంటున్నట్టుగా అనిపిస్తున్నాడు, లీలలుగా చేస్తున్న లీలా విశారదుడు అనంత కోటికి మూలమైన వాడు ఒక్కడే. శివశక్తిక యుక్తంగానే ఉన్నాడక్కడ. అందుకే ఊర్ధ్వలోకాలకి వెళతాడు. అయితే సకామగానే ఉంటూ పూజ చేస్తున్నాను కానీ ఇలానే ఉంటూ ఉంటూ కోరికమయంగానే ఉన్నప్పుడు నేను మళ్ళీ జీవకోటి సంసారం అన్న ఇక్కడే మళ్ళీ ఈ జనన మరణాల్లోనే తిరుగుతూ ఉంటాను. ఈశ్వర కోటి దగ్గరికి నేను వెళ్ళలేను. ఆ పైకి వెళ్తే ఈశ్వర కోటి ముక్తి ప్రదాత, ముక్తిమయము, పరమపదము. కింద జీవకోటి సంసారం అన్న ఇటువంటి ఈ లోకాలలోనే భ్రమిస్తూ ఉంటాను. సంసారికాస్తా ద్రవ్య చ ముక్తాః ఖలు తద్ ఊర్ధ్వగాః తదర్వాకా పరివర్తంతే ప్రాకృత ద్రవ్య పూజకాః. చేసే క్రతు ఒక్కటే అయినప్పుడు కూడా మళ్ళీ ఎటువంటి వస్తువులతో చేస్తున్నావో దాన్ని బట్టి కూడా నువ్వు పైలోకాలకి వెళుతున్నావా, కింద లోకాలకి అధోలోకాలకి వెళుతున్నావా అన్నది కూడా ఉంటుంది అన్నారు. ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పినట్టుగా ప్రాకృతిక వస్తువులతో పూజ చేస్తే ఒక ఫలితము, పురుష వస్తువులతో పూజ చేస్తే ఒక ఫలితము. ప్రాకృతిక ద్రవ్యాలతో పూజ చేసినప్పుడు కింద లోకాల కంటే జనన మరణాల్లోనే భ్రమిస్తూ ఉంటావు. ఏంటి ప్రాకృతిక వస్తువులు అంటే క్షణభంగరమైన వస్తువులు, అంటే ఆహార పదార్థాలు, పువ్వులే. అయినా ఈ ఆహార పదార్థాలు కూడా ఎలా ఉంటాయి? నేను ఈరోజు నివేదించానంటే సాయంత్రానికి ఇప్పుడు పాలైనా సరే ఎంత మరిగించి పెట్టినా సరే రెండో రోజుకి ఉంటుందా? అది లేదు, పాడైపోతుంది. ఆహారాలు కూడా ఈరోజు పెట్టినవి రాత్రికి తీసేయాల్సిందే.
మనం ఆరగించాల్సిందే, ఎవరికన్నా పెట్టేయాల్సిందే, లేకపోతే అవి పాడైపోతూ ఉంటాయి. అందుకే ప్రాకృతిక ద్రవ్యాలతో చేస్తే ఏమో కింద లోకాలంటే జనన మరణాలన్నవి విభిన్న యోనుల్లో జన్మ తీసుకుంటూ ఆ భ్రమణ అన్నది జరుగుతుంది. పైగా ఈ సంసారం అని చెప్తున్నారు. ఏంటి సంసారము అంటే ప్రాపంచిక ఒక మోహాలు, రాగాలు, వీటిని నువ్వు వీడగలిగితేనే జీవన్ముక్తి స్థితికి వెళతావు. లేకపోతే ఈ జనన మరణాలన్నవి నీకు కలుగుతూనే ఉంటాయి. ఈ సంసారంలో ఉంటూనే నిష్కామ భావానికి చేరాలంటే సకామ నుంచి ఇక్కడ అన్నిటితో బంధనాలు ఉన్నప్పటికీ కూడా పరమాత్మ మీదే భారం వేసి పరమాత్మయే నాకు సర్వస్వం అన్ని నిష్కామ భావంతో, సర్వస్వం పరమాత్మకే సమర్పణ భావంతో అలా నేను అంటే దాన్ని చేరుకునే ప్రయాసే నేను చేస్తాను. నాకు ఈ జన్మలో లభిస్తుందా, వచ్చే జన్మలో లభిస్తుందా అనేది మనకి తెలీదు. కానీ నా ప్రయాస మాత్రం భక్తితో, శ్రద్ధతో చేసుకుంటూ ఉండాలి. అలా చేస్తేనే నేను ఆ స్థితికి వెళతాను. లేకపోతే మళ్ళీ ఈ భవసాగరం అంటే భావనలు వస్తూనే ఉంటాయి, బంధనాలు వస్తూనే ఉంటాయి, రాగాలు, కోరిక అన్నది తర్వాత ఇంకొకటి అక్కడికి ఎక్కడ అద్దు ఆపు లేకుండా వస్తూనే ఉంటుంది. చిట్టా సరుకుల లిస్టాలాగా ఉంటుంది మనకి. అలా కాకుండా పరమాత్మ మీదే ఉండాలి ధ్యాస. ఈ భవసాగరాన్ని దాటాలంటే ఆ పరమాత్మ అన్న ఆ నామ అన్న నామాన్ని నేను పట్టుకోవాలి. అందుకే ప్రణవము అని చెప్పారు. ఇక్కడ కొట్టాటు మిట్టాడుతూ ఉన్నట్టుగా వీటిలోనే బంధనాల్లోనే ఈ రాగాలతోనే ఈ కోరికలతోనే ఉంటూ ఉంటే ఏమవుతుంది నాకు మళ్ళీ ఈ జనన మరణ అన్న ఈ చక్రాల్లోనే భ్రమిస్తూ ఉంటాను. అందుకే కింద లోకాలు అన్నారు. పురుష వస్తువులు అంటే పాడవనివి. ఏంటవి పాడవనివి? ఎలాగైతే హారాలు ఉన్నాయి, చెవులకు పెట్టే కుండలాలు, పట్టు వస్త్రాలు, హారాలు, నగలు, వైడూర్యాలు, మణులు, ఇవి ఎప్పటికీ పాడవని. ఇవన్నీ పురుష వస్తువులు. జ్ఞానానికి మూలమైన ఆ పరమాత్మని ఇట్లాంటి పురుష వస్తువులతో ఎవరైతే పూజిస్తున్నారో వాళ్ళు ఊర్ధ్వముఖానికి వెళుతున్నారు, పైలోకానికి వెళ్తున్నారు. తదూర్ధ్వా హి వ్రజంతీతి పౌరుషా ద్రవ్య పూజకాః తదర్వాక్యాచ్చెత్తి లింగం తు శివలింగం తద్ ఊర్ధ్వకం తద్ తదర్వాఘావృత్తం లింగం తదూర్ధ్వా హి నిరాకృతి తదవాక్యకల్పితం లింగం తదూర్ధ్వా వైన కల్పితం. ప్రాకృతిక వస్తువులతో పూజించే వాళ్ళు శక్తిలింగ, ఈ శక్తిలింగ అన్నది కింద, శివలింగ అన్నది దానికన్నా పైన ఊర్ధ్వలోకం అంటారు. ఎందుకు అంటే నిరాకారకి ప్రతీక. ప్రకృతిక ద్రవ్యాలతో చేసినప్పుడు దానివల్ల చేసిన పుణ్యం వస్తుంది, కానీ ఇంకా ఇంకా ఈ రాగం ఉన్న కారణంగా, ద్రవ్యాలంటే ఆ మోహాల కారణంగా మళ్ళీ మనకి కింద లోకాలు ప్రాప్తిస్తాయి. పురుష వస్తువులతో, అటువంటి ద్రవ్యాలతో అంటే సుస్థిరమైన వస్తువులతో పూజించటం ద్వారా మనకి ఊర్ధ్వలోకాలు. ఎలా అయితే సగుణ నిర్గుణ, సగుణం దగ్గరే ఉండిపోతే కింద లోకాల దగ్గరే ఉంటావు. నిర్గుణ స్థితికి కారణమైన పరమాత్మను నిర్గుణ రూపంలో భావనతో పూజన చేస్తే ఆ పూజ కారణంగా నువ్వు ఊర్ధ్వలోకాలకి వెళతావు. ఎలా అయితే వ్యక్తం అయ్యక ముందు కూడా ఉన్నాడు పరమాత్మ అవ్యక్తంగా, అవ్యక్తం నుంచి వ్యక్తం అవుతున్నాయి. వ్యక్తమైన వాటివి చూస్తున్నావు, కానీ వ్యక్తమైనవి శాశ్వతం కాదన్న సత్యాన్ని తెలుసుకుని అశాశ్వతమైనవి కాకుండా శాశ్వతమైన ఆ పరమాత్మ సత్యుడు, నిత్యుడై ఎప్పుడూ ఉంటున్నాడు. ఆ నిరాకారకి ప్రతీక. అందుకే ఆకారానికి, నామానికి, రూపానికి అతీతంగా ఉన్నవాడే పరమాత్మ, నిర్గుణ అంటాం. సగుణ నుంచి నిర్గుణ స్థితికి వెళ్ళి అప్పుడు ఆరాధన చెయ్యాలి. సకామ నుంచి నిష్కామకి వెళ్ళి వ్యక్తమైనవే కాకుండా అవ్యక్తంగా ఉన్నవాడు, అన్నిటికీ అతీతంగా ఉన్నవాడన్న భావనతో నువ్వు చేస్తే ఆ ఊర్ధ్వలోకాల కంటే పై లోకాలకి వెళతావు. తథా వాగ్ బ్రహ్మలింగం స్యాద్యంతరంగం తద్ ఊర్ధ్వకం తద్వాక్యాచక్తిలోకా హి శతం వై ద్వాదశాధికం తద్వార్గా బిందురూపం హి నాదరూపం తదుత్తరం తదర్వాకా కర్మలోకస్తు తదూర్ధ్వ జ్ఞానలోకః. ఎలా అయితే ఇక్కడ మనకి జ్ఞానలోకం ఉంది, అజ్ఞానాన్ని తొలగించుకున్నప్పుడు జ్ఞానమయం, ఇదే శరీరం అవే ఇంద్రియాలు.
మాయామోహానికి అతీతంగా ఉన్న ఆ పరమాత్మని ఆరాధిస్తూ నాలో ఉన్న వికారాన్ని గమనించుకుని వాటిని సరిచేసుకుంటూ వికారరహితంగా పరమశుద్ధంగా ఎల్లవేళలా అంతరంగికంగా బాహ్యంగా కూడా నేను ఉంటావు అలవర్చుకోవాలి. అందుకే ఇక్కడ మళ్ళీ భౌతిక అని చెప్తున్నారు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక. సగుణ నిర్గుణకి ప్రతీకగా ఎలా అయితే ఉన్నాడో ఇక్కడ సగుణంగా కనిపిస్తున్నాడు, వ్యక్తమై కనిపిస్తున్నాడు. దీనివల్ల ఇక్కడ ఆరాధించటం ద్వారా నువ్వు సగుణంగా చేసుకున్నా నిర్గుణంగా చేసుకున్నా పరమాత్మని ఆరాధిస్తున్నావు. కానీ నీలో గుణాలు మారే కొద్దీ, నీ భావన మారే కొద్దీ, నీలో శుద్ధత్వం వచ్చే కొద్దీ ఎలా అవుతున్నావు పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని, సామీప్యాన్ని, సారూప్యాన్ని, సాయుధ్యాన్ని ఇన్ని రకాలుగా ఎలా అయితే మార్పులు చెందుతూ ఉన్నావో అలాగే ఇక్కడ ఆది భౌతిక లింగ రూపంలో ఎవరైతే పూజిస్తున్నారో ఆధ్యాత్మిక లింగ రూపంలో అంటే ఇక్కడ ఆధ్యాత్మిక లింగం ఎక్కడ వస్తుంది? కుండలిని శక్తి ఏదైతే నీలో మూలాధారంలో స్థితమై ఉన్నదో అది ఊర్ధ్వముఖం దాటాలి అంటే అది క్రమేణా క్రమేణా ఒక్కొక్క చక్రం దాటుకుంటూ ఇది ధ్యానంలో అవుతుంది. అది ఒక్కొక్క చక్రం దాటుకుంటూ భావన చేత ఈ చక్రం ఈ చక్రం ఈ గ్రంథి ఈ గ్రంథి 3 గ్రంథాలతో ఉండి 6 చక్రాలతో షట్చక్రాలు దాటుకుంటూ 3 గ్రంథాల యొక్క భేదనతో ఈ శక్తి ఎప్పుడైతే ఆ శివతో సహస్రారాలో ఐక్యమవుతుందో అప్పుడు అది నిజంగా ప్రసరణ స్థితికి వెళ్ళిపోతావు, జ్ఞానమయ స్థితికి వెళ్ళిపోతావు. అందుకే ఆది భౌతికంగా ఒక రూపాన్ని చూసి ఆరాధిస్తున్నావు, ఇది ఆధ్యాత్మిక లింగ. దీన్ని ఆ స్థితికి నువ్వు చేరుకున్నప్పుడు నువ్వు ఊర్ధ్వలోకాలకి వెళతావు. భౌతికంగా ఆ లింగ ఆరాధన నిరాకారకి ప్రతీకగా అని చేస్తూ చేస్తూ ఉండే కొద్ది క్రమేణా ప్రక్షాళన జరుగుతుంది, కానీ మళ్ళీ ఈ జనన మరణాల చక్రాల్లోనే భ్రమిస్తూ ఉంటావు. ఈ భ్రమణ పోవాలి అంటే నువ్వు ఆ స్థితికి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు శివలింగం అన్నది, ఆ పంచాక్షరి మంత్రం అన్నది, ఇవి ఏం చెప్పారు, ఓంకారం అన్నది కూడా నాద బిందువుకి ప్రతీక. నాదం బిందు రెండు కలిపి ఉన్నాయి. అయితే ఇక్కడే నువ్వు బిందువు దగ్గరే ఆగిపోయి నాదం దాకా వెళ్ళకపోతే ఇంకా ఊర్ధ్వలోకాలనే ఉంటావు. ఆ తారాస్థాయికి చేరుకున్నట్టుగా భక్తిలో పరిపక్వత రావాలి. అందుకే ఇక్కడ ఈ 112 శక్తిలోకాలు ఉన్నాయి అంటారు. ఆ 112 శక్తిలోకాలు కింద బిందు రూపంలో ఉన్నాయి, పైన నాద రూపంలో ఉన్నాయి. మళ్ళీ దాని కింద కర్మలోకాలు ఉన్నాయి, దానిపైన మళ్ళీ జ్ఞానలోకాలు కూడా ఉన్నాయి. అంటే ఇన్ని లోకాలమయంగా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రాకారం దాటినట్టుగా. ఎలా అయితే అదే స్కూలు ఎల్కేజీ నుంచి ఉంటుంది, 10th వరకు ఉంటుంది, కొన్ని వాటిలో 11th 12th కూడా ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాస్ అవుతూ ముందుకి వెళుతున్నాను. ఇలాగే కర్మల ద్వారా నేను చేసుకుంటూ చేసుకుంటూ ఇలా ఒక్కొక్క దాన్ని దాటే స్థితికి నేను చేరుకుంటాను. అందుకే ఇక్కడ 112 లోకాలు ఉన్నాయి. బిందు రూప లోకాలు ఉన్నాయి, నాద రూపాల లోకాలు ఉన్నాయి, కర్మలోకాలు ఉన్నాయి, జ్ఞానలోకాలు ఉన్నాయి. అంటే కర్మలు చేస్తున్న దానికి ప్రతిఫలం లభిస్తుంది. కర్మ సకామంగా చేస్తే ఒక ఫలితం, నిష్కామంగా చేస్తే ఒక ఫలితం. జ్ఞానమయంగా జ్ఞానభోగానికి సాధన చేసుకుంటూ నశించిపోయే వాటి మీద కాకుండా శాశ్వతమైన ఆ పరమ పదాన్ని చేరుకోవాలంటే పరమాత్మను త్రికరణ శుద్ధిగా ఆశ్రయించి సర్వము శరణాగతి వేడుకుంటూ సర్వస్వం పరమాత్మకే సమర్పణ భావంతో ఉండగలిగితే జ్ఞానలోకానికి వెళతావు. లేకపోతే ఈ ఊర్ధ్వలోకాల్లోనే ఉండిపోతావు. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో 17th చాప్టర్లో 79 శ్లోకాలు సంపూర్ణం.